భారతీయత అనే ప్రస్తావన ఉద్భవించినప్పుడు మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది నాగరికత. ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన, సుప్రసిద్ధమైన హరప్పా, మొహెంజోదారో నాగరికతలు భారతదేశం యొక్క సొంతం. అతిథి దేవో భవ అన్న చందాన ప్రపంచంలో ఏ దేశమైనా వారి వారి వర్తక, వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలను భారతదేశంలో ప్రారంభించుటకు వచ్చినప్పుడు భారతదేశం సాదర స్వాగతం పలికింది. నేటికి ఆ పరంపరను వివిధ సంస్కృతులు, సాంప్రదాయాలు ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం చాటుతూ ప్రపంచ శాంతిని కోరుతున్నది భారతదేశం. వీధి వీధుల, వాడవాడల భారీ వినాయక విగ్రహాలను వినాయక చవితి సందర్భంగా కుల, మత తారతమ్యాలకు అతీతముగా ఏర్పాటు చేస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రస్ఫుటం చేస్తూ ఉన్నారు భారతీయులు. ఇదంతా ఒక ఎత్తైతే ఈ పండుగలోని శాస్త్రీయత, సాంకేతికత మరియు వైద్యపరమైనటువంటి అంశాలు మన పూర్వీకుల యొక్క ఘనతకు తార్కాణంగా చెప్పుకోవచ్చు. చారిత్రక, ఇతిహాస, పౌరాణిక గాథలను పరిశీలించినప్పుడు ఈ మహాగణాధిపతి యొక్క పూజా విధానాన్ని మనం గ్రహించవచ్చు. ఇందులో భాగంగా భాద్రపద చవితి నాడు బంగారం, వెండి లేదా కనీసం మట్టితో చేసినటువంటి వినాయక ప్రతిమను పూజించాలని ఇతిహాసం చెబుతుంది. కనీసం మట్టి అనే పదానికి అర్థం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి రసాయనాలు అని కాదు, సహజ సిద్ధంగా ఏర్పాటైనటువంటి మట్టి అని ఇతిహాసం ప్రస్తుతిస్తుంది. ఈ పూజా విధానములో 21 రకాల వనమూలికా పత్రములను వాడటం జరుగుతుంది. అందులో అత్యధికం నేటి ఆధునిక వైద్యశాస్త్రంలో కూడా దీర్ఘకాలిక వ్యాధులను సైతం గుణపరచుటకు వాడటం విశేషం. ఆర్టిమిషియా వల్గారిస్, మాచీపత్రం, కాలేయ మరియు జీర్ణకోశ సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధి మొదలగునవి నయమవుతాయి. బృహతీ పత్రం లేదా వాకుడాకు, సొలనం జాంతోకార్పం అనేది దీని శాస్త్రీయ నామం. గనేరియా, జ్వరము, రుమటాయిడ్ ఆర్థరైటిస్, కిడ్నీలో రాళ్ళు, పంటి సంబంధిత వ్యాధులు గుణపరుస్తుంది. యాగ్లా మార్మెలాస్, బిల్వపత్రం యొక్క శాస్త్రీయ నామం. ఇది అల్సర్, మలబద్ధకం, డయేరియా, శ్వాసకోశ సంబంధిత వ్యాధులను గుణపరచగలదు. దూర్వాయుగ్మం లేదా గరిక, సైనోడాన్ డాక్టిలాన్ అని శాస్త్రీయంగా పిలువబడుతున్నటువంటి ఈ మొక్క దగ్గు, గుండె, చర్మ మరియు అధిక రక్తస్రావంతో పాటు స్ట్రెస్ రిలీవర్గా కూడా పనిచేస్తుంది. దతూర, ఉమ్మెత్త, శారీరక నొప్పులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనమిస్తుంది. మనకు ఎంతగానో సుపరిచితమైన బదిరీపత్రం లేదా రేగు, జిజిఫస్ జుజుబా అని శాస్త్రీయంగా పిలువబడే ఈ చెట్టు ఖండపుష్టి, అల్సర్, లివర్ మరియు గాల్ బ్లాడర్ సమస్యల నుండి ఉపశమనాన్నిస్తుంది. అపామార్గపత్రం, అకిరాంథెస్ ఆస్పెరా, ఆస్తమా, అనేమియా, జాండిస్, పాముకాటు, దగ్గు వంటి సమస్యల నుండి త్వరితగతిన ఉపశమనాన్నిస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుంది. ఆసిమమ్ శాంక్టమ్ అని శాస్త్రీయంగా పిలువబడే తులసి పత్రం ఇన్సెక్టిసైడ్గాను డిసెంటరీ, మలేరియా, డయేరియా, బ్రాంకైటిస్, కంటి సంబంధిత వ్యాధులకి ఉపయోగపడుతుంది. మ్యాంజిఫేరా ఇండికా అని శాస్త్రీయంగా పిలువబడేటువంటి మామిడాకు వలన పైల్స్, మలబద్ధకం, నిద్రలేమి, హైపర్ టెన్షన్, ఆస్తమా వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. కరవీరపత్రం లేదా గన్నేరు, నీరియం ఓడ్యురం అని శాస్త్రీయంగా పిలువబడేటువంటి ఈ మొక్క వలన గుండె సంబంధిత వ్యాధులు, మలేరియా, రింగ్ వామ్, ఇండైజెషన్, ఆస్తమా, ఋతుస్రావ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఎవావ్యులస్ ఆర్ వెనిసిస్, విష్ణుక్రాంత, మెమరీ లాస్, సిపిఫిలిస్, జ్వరము మరియు నరాల బలహీనతకు ఈ మొక్కను వాడుతారు. ప్యూనికా గ్రెనేటమ్, దానిమ్మ, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, యూరినరీ ఇన్ఫెక్షన్స్, సిపిఫిలిస్ వంటి వ్యాధుల చికిత్సలో ఇది ఉపయోగపడుతుంది. ఐత్రాక్సైలం మోనోగైనం, దేవదారు వృక్షం, జీర్ణకోశ మరియు జ్వరముల నివారణకు ఉపయోగపడుతుంది. మజోరునా హార్టెన్సిస్, మరువం,
రక్త ప్రసరణ సమస్యలు, కండవాపులు, కండనొప్పులు మొదలగు సమస్యలకు ఇది ఉపయోగపడుతుంది. విటెక్స్ నిగుండో వావిలి కండవాపులు మరియు కీళ్ళ నొప్పులకు ఉపశమనముగా పనిచేస్తుంది. జాస్మినం ఆరిక్యులేటం జాజి తలనొప్పి, చర్మ వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులను గుణపరుస్తుంది. బౌహీన్యా వేరియగేటా గండకీ పత్రం లేదా దేవకాంచనం ఎలిమెంతియాసిస్ వంటి వ్యాధులను గుణపరుస్తుంది. ప్రొసోపిస్ సినరేరియా సెమీపత్రం జమ్మి ఆకు, ఇది కుష్టు వ్యాధి, అతిసారం, దంత వ్యాధులు మొదలైనవి నివారిస్తుంది. అశ్వర్థపత్రం రావి ఆకు ఫైకస్ రిలీజియోజా కామెర్లు, వాంతులు, మూత్ర వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు, జ్ఞాపక శక్తి వంటి విషయాలలో ఉపయోగపడుతుంది. అర్జునపత్రం తెల్లమద్ది టెర్మినేలియా అర్జున, ఇది చర్మ వ్యాధులు, కీళ్ళ నొప్పులు, మలాశయ దోషాలు, గుండె జబ్బుల నివారణకు ఉపయోగపడుతుంది. అర్కపత్రం జిల్లేడు కెలోట్రాపిస్ ప్రోసెరా, చర్మ వ్యాధులు, కీళ్ళ నొప్పులు, చెవిపోటు, కోరింత దగ్గు, విరేచనాలు, తిమ్మిర్లు, బోధకాలు మొదలగు సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. పైన ఉదహరించిన 21 రకముల ఔషధ పత్రములతో పాటుగా సహజ సిద్ధంగా ఏర్పాటు చేయబడిన వినాయక ప్రతిమను నిమజ్జనం చేయడంతో ఈ మహాక్రతువు ముగుస్తుందని అనుకుంటాం. కానీ అసలైన శాస్త్రీయ ప్రక్రియ ఇక్కడ నుండే ప్రారంభమవుతుంది. అలా నీటిలో కలపడం ద్వారా ఆ 21 రకాల పత్రములలో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఆ నీటిలోని బ్యాక్టీరియా, వైరస్లను నశింపజేస్తాయి. ఆ మట్టిని నీటిలో కలపడం ద్వారా భూగర్భ జలాలు పెరగడం, అదే విధముగా నీటి విలువలు పెరగటం మనం చూడవచ్చు. అటువంటి ఔషధ గుణములతో సుసంపన్నమైన నీరు పాడి పంటలకు చేరడంతో దేశం సస్యశ్యామలం అవడమే కాకుండా రైతన్న ఆనందానికి ఇది తోడ్పడుతుంది. ప్రకృతిని దైవంగా భావిస్తూ దాన్ని పరిరక్షించమని చెప్పేదే భారతీయ ధర్మం. అదే అసలు సిసలైన సనాతన ధర్మం. Please do subscribe our channel for such more interesting videos and hit the bell icon for latest and personalized updates.